హాయ్ టు ఆల్. మొత్తానికి రెడీ అయ్యి మహబూబ్నగర్ అయితే బయలుదేరాము. 3 అవర్స్ జర్నీ తర్వాత మహబూబ్నగర్ అయితే రీచ్ అయ్యాము. సో చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే నేను ఇక్కడనే చదువుకున్నాను, నా స్టడీస్ అంతా కూడా ఇక్కడనే. సో 1.5 year తర్వాత మళ్ళీ మహబూబ్నగర్ వచ్చాను. మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాము. ఇది మా సిస్టర్ వాళ్ళ హౌస్, మా పెద్ద సిస్టరు. ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో మెయిన్ డోర్ నుంచి కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత స్క్వేర్ షేప్లో మనకి హాల్ అయితే ఉంటుంది. హాల్ అయితే కాస్త కన్వీనియంట్గా పెద్దగానే ఉంటుంది. సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూము. సో ఇది టీవీ యూనిట్, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ డైనింగ్ టేబుల్. సో ఇది మెయిన్ డోర్ క్లోజ్ చేశారు. సో ఇదైతే సిట్అవుట్ అన్నమాట. తర్వాత కొంచెం లోపలికి వస్తే ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ పక్కనే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ అండ్ భగవద్గీత, డైలీ భగవద్గీత పారాయణం చేస్తారు. సో ఈ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ పూజా రూమ్ వచ్చింది. సో ఈరోజు ఫ్లవర్స్ ఏవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఉన్న కొన్ని ఫ్లవర్స్ పెట్టి దీపారాధన అయితే కంపల్సరీగా డైలీ చేస్తారు. సో ఇది కిచెన్ అన్నమాట. సో కిచెన్ సఫిషియెంట్గానే ఉంటుంది, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి దాదాపు ఒక 20 years అవుతుంది. 20 పైన అయ్యి ఉంటుంది అనుకోండి. సో ఇదైతే హాల్. సో ఇక్కడ కూర్చొని మనం టీవీ అది చూసుకోవచ్చు. సో ఇదైతే బాల్కనీ. బాల్కనీ కూడా బాగానే వచ్చింది, పర్వాలేదు. బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. సో క్లీనింగ్, వాషింగ్ అంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. అందులోనూ సడన్గా వచ్చిన వెంటనే వీడియో తీశాను కాబట్టి ఇల్లు నీట్గా సెట్ చేయలేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకున్న తర్వాత సో మొత్తానికైతే షాపింగ్ కోసమని బయలుదేరాం ముగ్గురము కూడా. సో షాపింగ్ చేసుకొని తర్వాత ఇంటికైతే వెళ్ళాము. సో ఇక్కడ మంగళ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాము. సో కొంచెం గ్రాండ్గా ఉండి రిచ్ లుక్ ఉండే ప్లస్ మంచి క్వాలిటీ ఉండే క్లాత్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో కస్టమర్స్ రిసీవ్ చేసుకోవడం కానీ అంతా కూడా బాగుంది, బాగా నచ్చింది. సో ఒకటి 2000 ఇందాక ట్వీటీ వేర్ చేసి చూపించింది కదా, సో అది 2200. సో ఇవన్నీ కూడా కొన్ని ట్రై చేసి చూసాము. సో మొత్తానికైతే ఒక పార్టీ వేరు 2-3 డైలీ వేర్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో తర్వాత ఇంటి దగ్గర కొద్దిసేపు ఉండి తర్వాత రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. సో ఇక్కడ ఏదో ధర్నా జరుగుతుంది. సో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఇక్కడనే చదువుకున్నాను, నా స్టడీస్ అంతా కూడా ఇక్కడనే జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తే కొత్తగా అనిపించింది మహబూబ్నగర్. మొత్తానికైతే వచ్చిన పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. అసలు టైమే తెలియలేదు, చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఆకృతిలో కూడా కొంత షాపింగ్ చేసాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.